ఈ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, రోజు రోజుకి మారిపోయేటటువంటి వ్యవహారాల్లో కీలకమైనటువంటిది, ఫ్రాన్స్ లాంటి దేశాలకి వచ్చే తలతిక్కమైనటువంటి ఆలోచనలు. వాళ్ళు ఎవరినైతే మొన్న వదిలిపెట్టేద్దాం అనుకున్నారో, ఇప్పుడు వాళ్ళ ద్వారానే సఫర్ అవుతున్నారు. వాస్తవంగా ఫ్రాన్స్ అనేటటువంటిది గతంలో ఉన్నటువంటి రూట్‌ని తనకి తాను మార్చుకుంది. దాని ఫలితం ఇప్పుడు ఫేస్ చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. ఏదైతే గతంలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ఫ్రాన్సు ఈ శరణార్థుల్ని తమ దేశంలోకి ఆహ్వానించుకొచ్చింది. అట్లా ఆహ్వానించుకొచ్చినటువంటి వాళ్ళే ఇవాల్టి ఘాతుకానికి పాల్పడుతున్నారు అన్నటువంటి అంశం తాజా నివేదికల ద్వారా తెలుస్తున్నటువంటి వ్యవహారం. ఫ్రాన్స్‌లో రీసెంట్‌గా జరిగినటువంటి పరిణామాల వెనకాల. ఎట్ ద సేమ్ టైం ఫ్రాన్స్ వచ్చేటప్పటికి ఇప్పటికీ ఈ మధ్యకాలంలోనే ప్యారిస్ పరువు పోయింది. ప్యారిస్ మొత్తం చెత్తకుండిలాగా మారిపోయింది. శరణార్థులు ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకొని అరాచకం చేస్తున్నా సరే ఏం చేయాలో అర్థం కాక తలపట్టు కూర్చుంటుంది.